సంగారెడ్డిలోని జెడ్పీ హాల్లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మ్లలు చింతప్రభాకర్, సంజీవరెడ్డి, మాణిక్రావ్తో పాటు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మరియు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాకు జహీరాబాద్ లో ఎక్కడైతే ఇటువంటి మైనింగ్ జరుగుతుందని కంప్లైంట్స్ ఉన్నాయో ఆర్డీఓ జహీరాబాద్ మీరు టీమ్స్ ఫామ్ చేయండి. ఐడెంటిఫై ద లొకేషన్స్, ఎక్కడెక్కడ అవుతుంది రెడ్ సాయిల్ అండ్ లాటరైట్ సాయిల్ మైనింగ్. అక్కడ మన విఆర్ఎస్ ని రౌండ్ ద క్లాక్ డెప్యూట్ చేయండి. డిఎస్పీతో కోఆర్డినేట్ చేసి పోలీసు, రెవెన్యూ, ఏడీ మైన్స్ 3 డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి అక్కడ వితౌట్ పర్మిషన్స్ నో మైనింగ్ షుడ్ హ్యాపెన్. మేడం ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు ఏమంటున్నారంటే మైనింగ్ కాదంటున్నారు. అందుకని ఇప్పుడు డిక్లేర్ చేయండి అని, మైనింగ్ అని డిక్లేర్ చేయండి, అందరికి క్లారిటీ ఉంటుంది. దానికి రాయల్టీ అంటే అన్ని కూడా స్పెసిఫై చేయండి. గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ ద లాటిక్యులేట్ ఇస్ ఎ మైన్ అని. అది చట్టంలో, మైనింగ్ చట్టంలోనే ఎవరో ఒకరు చేయండి. మరి ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ అట, చట్టంలో ఆల్రెడీ ఉంది. లాటిక్యులేట్ అనేది మైన్ అని ఉంది. మరి ఇంతకుముందు ఉన్న అధికారులు దాన్ని మైన్ ఎందుకు గుర్తించలేదు అనేది దట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆన్ దేర్ పార్ట్. వాళ్ళ మీద అప్రోప్రియేట్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి కలెక్టర్, పాత ఆఫీసర్స్ మీద కూడా స్టార్ట్ చేయండి. ఐడెంటిఫై సచ్ లొకేషన్స్, ప్రతి లొకేషన్ లో కూడా స్టాఫ్ ని డెప్యూట్ చేయండి. లెట్ దెమ్ అప్లై ఫర్ పర్మిషన్స్ ఇఫ్ దే వాంట్ టు మైన్, అండ్ వితౌట్ ప్రాపర్ ప్రొసీజర్ మైనింగ్ షుడ్ నాట్ హ్యాపెన్. దాంతో పబ్లిక్ కూడా డ్రింకింగ్ వాటర్ పైప్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతా ఉంది, బ్రేకేజ్ వస్తా ఉంది. మీ దృష్టికి తీసుకొని వచ్చిన గత మీటింగ్ లో తీసుకొని వచ్చినప్పుడు తమరే ఉంటుంది కదా, వాళ్ళ ఎక్స్టెంట్ వినండి, వాళ్ళ ఎక్స్టెంట్ కాకుండా వాళ్ళ మండలంలో ఎక్కడైతే పర్మిషన్ వచ్చిందో ఆ మండలంలో కాకుండా పక్క మండలంలో కూడా వారు మైనింగ్ చేస్తా ఉన్నారు. కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చాను నేను, కానీ ఇప్పటి వరకు ఎవరు విజిట్ చేయలేదు, ఎలాంటి యాక్షన్ కూడా లేదు. అక్కడ గవర్నమెంట్ కి కూడా మనకి ఏదైతే రాయల్టీ చాలా నష్టపోతా ఉన్నారు. అక్కడ సబ్మిషన్ సార్, క్రిమినల్ కేసులు అనే అంశము మా పరిధిలో రాదు సార్. అయినప్పటికీ మేము పోలీస్ శాఖ వారికి 8 లీజులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. ప్రభుత్వ భూములు కానీ లేదా పట్టా భూములు కానీ ఈ రాయి కోత చేసుకుని మరి రోడ్ సాగుతుంది. అది రెడ్ సాయిల్, ఈ రాక్ ఏదైతే ఉందో అది మైనింగ్ లోకి వస్తుందా రాదా? కొందరేమో కాంట్రవర్సీ ఉంది, ఇది మైనింగ్ కాదంటున్నారు, కొందరేమో మైనింగ్ అంటున్నారు. అది క్లారిటీ ఇవ్వండి. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు క్లారిటీ చెప్తున్నారు ఇది ఖనిజమై, మరి ఇప్పటిదాకా ఎందుకు కలెక్ట్ చేయలేదు? రాయల్టీ ఎక్కడ కూడా కలెక్ట్ చేయదు ఇప్పటిదాకా. ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పండి, చెక్ చేయండి, కంట్రోల్ చేయండి. దాన్ని ప్రభుత్వ ఖనిజం అనేది డిక్లేర్ చేయండి. దానికి ఖనిజానికి రాయల్టీ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి మీరు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయండి. తప్పకుండా సార్. తమకి అంటే మీరు ఒక సిస్టమ్ అక్కడ పోయి చెప్పాలి, ఏమంటే గవర్నమెంట్ భూమి ఉందా, ల్యాండ్ భూమి ఉందా, ఓన్ పట్టా ల్యాండ్ ఉందా, మీరు అన్నట్టు అక్కడ అట్లా ఫైల్ అట్లా ఉంది. కానీ దానికి సంబంధించిన లీజు, లైసెన్స్, ఇవి పద్ధతులు ఉన్నాయి కదా మన మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ అప్లికేషన్ ఇచ్చి మరి రాయల్టీ ఎంత మీరు వాళ్ళకు చెప్పాలా. ఇప్పుడు ఈ ఏరియా ఇంత ఉన్నప్పుడు ఇంత రాయల్టీ ఉంటుంది, ఇంత మీరు కట్టాల్సి ఉంది అనేది మీరు మన డిపార్ట్మెంట్ చెప్తేనే కదా. లేకపోతే అక్కడ ఇప్పుడు మోడలే కాదు, గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో ఎవరి వాళ్ళే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. సో దాంతో మీరు నిఘా ఉండి మీరు వాళ్ళకు అన్ని విధాలుగా ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది, ఆదాయం కూడా ఉంటుంది ప్రభుత్వానికి. చాలా మంది కర్ణాటక నుంచి కూడా వచ్చి చేసుకుంటున్నారు మరి. ఒక మండలం, కొండాపూర్ మండలంలోనే 10 కోట్ల రైతులకు రుణమాఫీ ఆగిపోయింది మీ పుణ్యమాని. మీరు ఈకేవైసీ చేయలేదా, మీ సెక్రటరీ పని చేయలేదా, మీ పిఎస్సీ చైర్మన్ పని చేయలేదా? దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. అల్టిమేట్ గా రైతులకు రావాల్సిన రైతు రుణమాఫీ ఇప్పుడు 20 కోట్లు. ఇప్పుడు నేను చదివిన 6 సొసైటీలలో రుద్రారం, నందికంది, నాగపూర్, తేర్పూల్, కొండాపూర్, మల్కాపూర్, ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఎందుకు ఈకేవైసీ కాలేదు? ఎందుకు రైతులకు రుణమాఫీ కాలేదు? సార్ ఎందుకంటే చాలా సొసైటీలలో కూడా ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో రెన్యువల్ కాకుండా వీరు నెగ్లిజెన్సీ వలన ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో డీసీఓ నెగ్లిజెన్సీ వల్ల జరగడం జరిగింది. బ్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకర్స్ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే కూడాను వాళ్ళు దేవర్ నెగ్లెక్టెడ్, కానీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. సెవెరల్ టైమ్స్ యూ హావ్ కంప్లైంట్ ఆల్సో. గవర్నమెంట్ స్కూల్స్ లలో చాలా మటుకు ఈ గర్ల్స్ స్కూల్స్ లలో కానీ కోఎడ్యుకేషన్ స్కూల్స్ లో ఎక్కడ టాయిలెట్స్ లేవు. చాలా స్కూల్స్ ఇంకా ఇన్స్పెక్షన్ చేయండి, మీకు తెలుస్తుంది. ఎక్కడ ఏ స్కూల్ పోయినా సరే టాయిలెట్స్ అడుగుతున్నారు. దయచేసి దాని మీద దృష్టి పెట్టి మినిమం మీరు ఏదైతే కోఎడ్యుకేషన్ స్కూల్స్ ఆ టాయిలెట్స్ వచ్చేటట్టు కూడా గవర్నమెంట్ చేస్తామని 6 నెలల నుంచి పేపర్లలో, టీవీలలో వస్తున్నప్పుడు మరి స్కీమ్ అమలైతే రైతుకి చేరాలంటే ఏం చేయాలి?
నిజంగా రైతులు అన్ని అప్డేట్ ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత కనీసం సీఈఓల మీద ఉండదా, పిఎస్సిఎస్ సీఈఓల మీద ఉండదా, డిసిఓ గారి మీద ఉండదా? ఏం చూస్తారు సార్? ఎవరిస్తారు? ఇప్పుడు 20 కోట్లు ఎవరు రుణమాఫీ చేస్తారు? మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, రేపు 6 పిఎస్సిఎస్ సొసైటీలలో ఉన్నటువంటి రైతులందరికీ ఎవరిస్తారు? ఈ 2 లక్షల రుణమాఫీ ఎవరు చేస్తారు? అక్కడ ఉన్న సీఈఓల శాలరీలలో చేసి చేయగలుగుతామా? ఏమొస్తుంది సార్ సస్పెండ్ చేస్తే? వాట్ ఈస్ ద ఫార్మర్ ఈస్ గోయింగ్ టు గెట్? ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీగా ఇచ్చేవారు. మరి అప్పుడు యునైటెడ్ జిల్లా ఉండే, మరి నాతో పాటు విజయశాంతి గారు మేమిద్దరం కలిసి చాలా సార్లు అప్పుడున్న పరిస్థితిలో ఈ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ అని చెప్తాము. మీరు దానికి దిశగా మరి ఎన్డీఏ ప్రభుత్వం దానికి పేరు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దిశ కమిటీ ముఖ్య ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు పాటు స్టేట్ గవర్నమెంట్ మరి ఏ కార్యక్రమాలైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయా దాన్ని మానిటర్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి మరి సంబంధించిన ఎంపీలతో పాటు శాసనసభ్యులతో పాటు మరి మెంబర్స్ తో పాటు జిల్లా అధికారులు కూడా మరి కేంద్రం ఇచ్చే నిధులు దాంతో పాటు రాష్ట్రం ఇచ్చే నిధులు సమన్వయంతో చేసే కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడమే మరి ఈ కమిటీ ముఖ్య బాధ్యత.